నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ముఖం మీద పింపుల్స్ గాని అట్లా ఏదైనా వచ్చిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి. హ్మ్. పిల్లలు వాటిని ఇట్లా నొక్కేయటం, గిల్లుతో ఎంత వద్దని చెప్పినా చేసేస్తా ఉంటారు. అది తగ్గిపోతది గానీ మచ్చ మాత్రం అట్లానే ఉండిపోతది. అవును. ఈవెన్ మనకు కూడా ఏదైనా పింపుల్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా నొక్కేస్తా ఉంటాం. ఆ మచ్చ పోదండి. హ్మ్. చాలా రోజులు అట్లానే ఉంటది. కొంతమంది పాపం చాలా ఎక్కువగా ఉంటాయి ఫేస్ అంతా. అవును. ఈ ఆడపిల్లల్లో చూసుకుంటే పీరియడ్స్ టైంలో అలాంటప్పుడు బాగా ఎక్కువగా వచ్చేయటం. పీరియడ్స్ లో 2-3 పింపుల్స్ వస్తాయి ఆ! జయ. అవును. ఇక ఉండిపోతాయి. ఉండిపోతాయి మళ్ళీ పర్మనెంట్‌గా. పీరియడ్ వచ్చాక మళ్ళీ కొత్త పింపుల్ వస్తూ ఉంటుంది. అవును. ఈ ముక్కు దగ్గర వస్తాయి, ఐబ్రోలో వస్తాయి, మొహం మీద ఎక్కడో ఒకటో రెండో వస్తాయి, గడ్డ మీద వస్తాయి. ఇంకా అది పోదేంటో. హ్మ్. పీరియడ్ ముందే కనపడుతుంటాయి కొంతమందికి. అవును. సహజంగానే కొంతమందికి వస్తాయి. హెడ్స్ ఎక్కువ స్కిన్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు వాష్ చేసుకోవటం తరచుగా. హ్మ్. రోజులో 3-4 సార్లు మొహం వాష్ చేసుకోవడం. మురికి అవి చేరుతూ ఉంటాయి కదా, ఆయిల్ చేరిపోతుంది. దీని వలన. మైల్డ్ సోప్స్ లాంటివి ఏమైనా వాడుకుని ఫేస్ వాష్ చేసుకోవటం. పెద్ద సోప్ పడదనుకో, ఒట్టిగా వాష్ చేసుకోవటం ఫ్రెష్ నీళ్ళతోటి. కొంచెం ఐస్ క్యూబ్ రుద్దటం. ఓకే. పింపుల్ వచ్చిందనుకో, దాన్ని గిల్లకుండా దాని మీద కొంచెం ఐస్ క్యూబ్తో చేసామనుకో, ఆ! అది మెల్లిగా ఇది ఊడిపోతుంది దానంతట అది. మనం గిల్లామంటే మచ్చపడుతుంది. మచ్చపడిపోతుంది. దానంతట గోరు అది తగిలితే మచ్చ వస్తుంది. మచ్చపడిపోతుంది. పిల్లల్లో తెలియదు కదా, పెద్దవాళ్ళల్లో కూడా వస్తాయి. ఏదో ఒకటి వస్తుంది, ఏదైనా తగులుతుంది. నాకైతే ఈ ఆవాలు తుళ్ళి పడతాయి జయ మొహం మీద. ఆ! అవును. అవి తిరగమాతలో ఆవాలు ఉంటాయా, అవునవును. చిటిక్కంటాయి. చిటుకుమంటే మొహం మీద పడతాయి. అవును. ఎండుమిరపకాయ తుడుతుంది ఒక్కొక్కసారి. ఒక నూనె దగ్గర మొహం మీద ఆ! పడుతుంది. చేతుల మీద పడుతూ ఉంటాయి, మొహం మీద పడుతుంది. ఆ మచ్చ అలా పోవు ఎప్పటికీ ఆ మచ్చలు అలాగే బ్రౌన్ గా కనపడుతూ మంచి ఉంటాయి. చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మగారు. చిన్న చిన్న చిట్కాలు చెప్తాను నేను. తేనె రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి జయ. ఆహా! జస్ట్ తేనె ఒక డాట్ అట్లా ఓకే. క్రమంగా పోతాయి స్లోగా. ఈ టమాటా ఒకటి, టమాటాని కొంచెం ఒక్క చిటికెడు శనగపిండి కానీ పంచదార మీద అద్ది కరకరలాడించకూడదు. ఒక టమాటా చిన్న ముక్క ఇంత ముక్క కట్ చేయటం, దాని మీద కొంచెం షుగర్ అద్ది వేస్తే బరకొస్తుంది. ఆ! దాన్ని స్లోగా మచ్చ మీద రుద్దటం. ఓకే. మెల్లిగా పైన ఉన్న డెడ్ స్కిన్ ఊడిపోయి, ఈ టమాటాలో ఎలాగైనా కూడా కొంచెం దాని బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది, లైట్గా చిన్న పులుపు. అవునవును. అవును. ఎక్కువ పులుపు ఉండదు. ఎక్కువ పుల్లటిది తగిలితే స్కిన్ పాడైపోతుంది, డ్రైగా అయిపోతుంది కదా. టమాటా వల్ల అంత అవ్వదు. హ్మ్. లేదా ఒక టమాటా గ్రైండ్ చేసి శనగపిండిలో కలిపి చిన్న ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవటం. దాన్ని మొహానికి రాసుకుంటే 2 నిమిషాల్లో ఆరిపోతుంది కదా. దాన్ని నిదానంగా రుద్దుతూ మెల్లిగా ఆ పిండిని వదిలించేసుకుంటే టమాటా శనగపిండి రెండిటితోటే మచ్చలు కొంత తగ్గుతాయి. ఇవి పూర్తిగా తగ్గిపోతాయని నేను నమ్మట్లేదు, చెప్పట్లేదు కూడా. ఓకే. కానీ కాస్త. ఛాన్స్ ఉంది. కొంచెం లైటన్ అవుతాయి, మచ్చ లైట్గా అవుతుంది. బంగాళదుంపల రసం ఒకటి. హుహు. చిన్న బంగాళదుంప ఇలా కోరేసి గట్టిగా పిండేసాము, ఇంత జ్యూస్ వస్తుంది. దాన్ని అలాగే ఒక 5 నిమిషాలు వదిలేస్తే పై నీళ్లు పక్కకు ఉంచితే దాని అడుగుని ఇంత మడ్డిలాగా చేరుతుంది. ట్రై చేసి చూడండి. ఓకే. ఆ మడ్డి ఊరికే ఇట్లా వేలుతో తీసి అక్కడ రుద్దితే మచ్చలు తగ్గుతాయి. ఓహ్! బావుంది రమ్మగారు. ఆ ఇది. జ్యూస్లోనే కొంచెం శనగపిండి వేసేసి బంగాళదుంప జ్యూస్లో అది కూడా ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఆహా! మీరు బాత్రూంలోకి పట్టుకెళ్తానంటే ఈ బంగాళదుంప కూరు తీసుకెళ్ళి చక్కగా మొహానికి మసాజ్ చేసుకుని ఆ కూరను వదిలేస్తాం. ఒక 5 నిమిషాల తర్వాత వాష్ చేసేసుకుంటాం. హ్మ్. దాంతో బాగా తగ్గుతుంది. పుదీనా జ్యూస్ ఒకటి బాగా పనిచేస్తుందని చెప్పేవాళ్ళు ఇదివరకు. హుహు. పుదీనా కొంచెం 4 పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆకు, అది కూడా మచ్చలు తగ్గిస్తుంది. అయితే జనరల్గా ఏం చెప్తారంటే జయ, ఊరికే సూపర్ఫిషియల్గా పై మచ్చ అయితే వేటితోటైనా పోతుంది. అవును. కానీ లోపల నుంచి ఉన్నవి మచ్చలైతే మన కొత్తిమీర జ్యూసు తాగితే ఓహో! తగ్గుతుందంటారు. ఇంటేక్. కొత్తిమీర రసం తాగితే మనుషులు కూడా రంగు వస్తారు, ఓహ్! ఫెయిర్నెస్ వస్తుంది. తెలుపు కాదు, నిగారింపు వస్తుంది లోపల నుంచి. ఆహా! కొంచెం సామంచాయి పిల్లలు అనుకో, వాళ్ళు తెల్లగా ఎలా అవుతారు? అదే కదా. ఇక తెలుపు ఇది కానే కాదు అసలు. తెల్లగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. అదే కదా. సామంచాయిగా ఉన్న మొహం బ్రైట్‌గా ఉండటం ఇంపార్టెంట్. బ్రైట్గా ఉండాలి. ఆ బ్రైట్నెస్ కొత్తిమీర రసంతో వస్తుంది. ఎట్లా కొత్తిమీర రమ్మగారు? శుభ్రంగా వాష్ చేయటం, కొత్తిమీర గ్రైండ్ చేసేసి చిక్కగా ఉంటుందా, నీళ్ళు పోసుకోవటం. ఒక గ్లాసు, పావు గ్లాసు నీళ్ళు పోసి మీ తాగలిగే కన్సిస్టెన్సీని వడపోసేసామనుకో గ్రీన్గా జ్యూస్ వస్తుంది. కొంచెం లెమన్ జ్యూస్ 2 చుక్కలు, కాస్త తేనె కలుపుని తీసుకోవచ్చు రోజువారీ. డిఫరెన్స్ వస్తుంది స్కిన్లో. హుహు. వాష్ చేయకుండా కాదు, బాగా కడగాలి. బాగా ఆ కడగాలి. కొత్తిమీర రసం కూడా ఈ మచ్చల మీద రాస్తే తగ్గుతాయి. పింపుల్ మచ్చలు చాలా బాగా తగ్గుతాయి. ఓకే. నాకు సోరియాసిస్ వచ్చిందని చెప్పా కదా, అవును. అప్పుడు ఎన్నేళ్ల క్రితమో కదా, కాళ్ళు మచ్చలు పడిపోయిన, చేతుల మీద కూడా కొంచెం చిన్న చిన్న ప్యాచెస్ ఉండేవి, కాళ్ళ మీద ఎక్కువ ఉండేవి. అప్పుడే నేను మన సుగంధి పాల డికాక్షన్ తాగేదాన్ని జయ రోజు. హుహు.
మందు కూడా వేసుకున్నా, నేను హోమియో మందు వేసుకున్నా, మందు వల్ల కూడా పోయి ఉండొచ్చు, ఒక్క చిన్న డాట్ కూడా లేకుండా ఆమె పోయింది. నేను ఈ ఆయుర్వేదం పుస్తకాలు రకరకాలు చదువుతుంటే ఇది తీసుకోమంటారు, నన్నారి సుగంధి పాల తెలుసు కదా, పౌడర్ దొరుకుతుంది. ఈ పౌడర్ని రాత్రిపూట నీళ్ళలో వేసి ఒక చిన్న స్పూను హాట్ నీళ్ళలో వేసి మూత పెట్టేదాన్ని. పొద్దున ఒకసారి ఆ నీళ్ళని స్టవ్ మీద ఒకసారి కొంచెం మరగనిస్తే చాలు, ఒక తెరలు వస్తే చాలు, వడపోసేసి అది తాగేసేదాన్ని ఒట్టి నీళ్ళు. తర్వాత గసి మిగులుతుంది కదా ఆ పొడి, అది సునిపిండి దాంట్లో వేసేసుకుని దాంతో ఒళ్ళు తోక్కునేదాన్ని నేను. ఇది నేను స్వయంగా చేసింది, అది పనిచేస్తుంది. సుగంధి పాల కూడా రక్తాన్ని శుద్ధి చేసి తద్వారా చర్మం మీద ఉన్న మచ్చల్ని తగ్గిస్తుంది. ఇదొక విధానం, పాత పద్ధతే. ఆయుర్వేద వైద్యులు కూడా కొంతమంది చెప్తారు, ఇది స్వానుభవం కాబట్టి నేను ఈజీగా క్లియర్గా చెప్తున్నాను. ఇది ఒకటి చెయ్యొచ్చు. తర్వాత ఈ మన అలోవెరా జ్యూస్, అలోవెరా ఇవి దొరుకుతున్నాయి కదా మనకి, ఇప్పుడు జెల్ దొరికేస్తుంది. ఒక అంటే కొనుక్కొచ్చిందేనా ఒక నలకంత జెల్ ఒక్కొక్క డ్రాప్ నిమ్మరసం వేసి ఇట్లా చేసామనుకో, అది ఇంకా క్రీమ్ లాగా అవుతుంది. ఆ క్రీమ్ తోటి కూడా మచ్చలు తగ్గుతాయి. ఎక్కువ నిమ్మరసం వేయకూడదు, 1-2 డ్రాప్సే. మీకు డ్రై అవుతుంది అనిపిస్తే ఒక డ్రాప్ ఆఫ్ బాదం ఆయిల్ కూడా వేసుకోండి అందులో. మీరు బాగా చేత్తో ఇట్లా చేశారంటే ఆ జెల్ ఇట్లా క్రీమ్ లాగా అవుతుంది, క్రీమ్ తోటి కూడా పోతుంది. ఇప్పుడు డాక్టర్లు డెంటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మొహానికి రాసుకోవడానికి ఏవేవో క్రీములు చెప్తారు, అవకాశం ఉంటే అది చేయండి. ఇవన్నీ ఇంట్లో పాటించే చిట్కాలు, ఇవి ఇంట్లో పాటించే చిట్కాలు. ఇది కూడా ఓ రోజు చేసాం పోలేదు లాంటివి అనుకోకండి, నన్ను మళ్ళీ అడగండి. మీరు అది మాకు ఇలా ఉంది మీరు ఏమన్నా చెప్పండి, నేను డాక్టర్ని కానీ ఒట్టి సరదా ఓ అమ్మ పెద్దమ్మ చెప్పిన లాంటి చిట్కాలే చెప్తున్నా. నా మీరు విన్నవి మీరు చెప్తున్నారు అంతే, నేను విన్నవి అప్పుడప్పుడు చేసి చూసినవి అంతే చెప్తున్నాను. ఇవి వాడి తగ్గిన వాళ్ళని చూసి కూడా ఇవి వాడడం వల్ల, ఈ చిట్కాలు వాడడం వల్ల తగ్గిన వాళ్ళని చూసి కూడా చెప్తున్నా. ఏవైనా మీరు ఒక వారం 10 రోజులు చేస్తే గానీ మీకు తేడా రాదు. మీరు తేనె రాసుకుంటున్నారు, ఒక 5-6 రోజులు రాశారు, స్కిన్ లైట్గా కనపడుతోందని మీకే తెలుస్తుంది కదా, అంతే. ఇది పని చేస్తున్నట్టు. మీకు లేదేం డిఫరెన్స్ లేదు, అది మానేసి ఇంకోటి మొదలు పెట్టుకోవాలి. వీటిలలో మన చెడగొట్టేవేం లేవు, దీనివల్ల సైడ్ కెమికల్స్ లేవు కదా, కెమికల్స్ లేవు, మీ పని అంతే. కానీ ఇలా చెయ్యొచ్చు. దీంతో పాటుగా నీళ్ళు ఎక్కువ తాగటం, బాగా మంచినీళ్ళు తాగటం, పొట్టంలో కాన్స్టిపేషన్ ఏమైనా ఉంటే దాన్ని తగ్గించుకునే సరి చేసుకోవటం, ఫ్రెష్ ఫ్రూట్స్ చక్కగా ఫ్రూట్స్ తింటాం, నట్స్ తింటాం, తర్వాత ఏమో మొలకలు స్ప్రౌట్స్ తినటం, గ్రీన్ వెజిటబుల్స్ తింటాం, క్యారెట్ బీట్రూట్ లాంటివి తినటం, కలరింగ్ వస్తుంది, చక్కటి కలర్ వస్తుంది స్కిన్ మీద క్యారెట్లు బీట్రూట్లు వాటి వల్ల. శుభ్రంగా చక్కగా అన్నీ తినటం, వేళకి తినటం, వేపుళ్ళు అస్సలు తినకపోవటం, నో వేపుడు. మీరు అరటిపండు తిన్నారు, ఒక చిన్న అరటిపండు ఇంత నలకంత ముక్క నా మచ్చ మీద రుద్దండి చాలు. కమలా పండు తింటున్నారు, ఆరెంజెస్ తింటున్నారు, ఒక చిన్న ఆరెంజ్లోంచి ఇంత చిన్న 2 ముత్యాలు తీసి దాని మీద రుద్దండి, పనిచేస్తుంది అది. కొన్ని ఫ్రూట్స్ స్కిన్కి పనిచేస్తాయి. అవును, సాధారణంగా అరటిపళ్ళు కమలా పళ్ళు పనిచేస్తాయి. పప్పాయ పనిచేస్తుంది, పప్పాయ తింటారు, చిన్న ముక్క మొహానికి రుద్దుకోండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, ఆటోమేటిక్గా ఈ మచ్చలు పడే లక్షణం కూడా తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ పింపుల్ వస్తే దాన్ని వదిలేయండి, వాష్ చేస్తుంటే మెల్లిగా దాని తగ్గిపోతుంది. మీరు ఏదైనా చేస్తే ఏదైనా నొప్పిగా ఉందనుకో, ఏ బోరలో అంటించండి, బోరోప్లస్ లాంటిది అంటిస్తే పెయిన్ తగ్గుతుంది. రాత్రి పడుకునేటప్పుడు పింపుల్స్ నొప్పిగా ఉంటే మొహం మీద కొద్దిగా బోరోప్లస్ చిన్నది నలకంతా నీ చేతిలో వేసుకుని ఇలాని అంటించినా సరే క్రమంగా పెయిన్ తగ్గిపోతుంది, అది డ్రై అయిపోతుంది, దాని అంతటా ఊడిపోయి ఇప్పుడు మొహం తోముకున్నప్పుడు మొహం కడుక్కున్నప్పుడు స్క్రబ్ చేసినప్పుడు ఊడిపోతుంది కదా. ఇలా ఆలోచించండి, స్కిన్ పాడు చేసుకోకండి. తీవ్రంగా ఉంటే సమస్య ఒక డెర్మటాలజిస్ట్ని చూడండి, మీకు లోపలికి మందు ఇస్తారు, బయటికి రాసుకోవడానికి మందు దొరుకుతుంది, సరిపోతుంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.